హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ యాక్టివిటీ లాగ్ ఛానల్. ఈరోజు మనము మీ అందరికీ తెలియజేస్తున్నాను, లలితా జ్యువెలరీ ఐపీఓకి వచ్చింది కదా. 1700 కోట్లతో లలితా జ్యువెలరీ ఐపీఓకి వచ్చింది. ఈ రోజే స్టార్ట్ అయింది ఐపీఓ. ఈరోజు నేను అప్లై చేసుకున్నాను ఒక లాట్కి వచ్చి 74 షేర్లు ఉన్నాయన్నమాట. ఈరోజు రేపు ఎల్లుండి క్లోజ్ అయిపోతుంది. ఈ 2 days 3 days క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ రోజు ఓపెన్లో ఉంటుంది, రేపు ఎల్లుండి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ లలితా జ్యువెలరీ ఐపీఓని ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను, దీని తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోతో పాటు కంటిన్యూషన్గా ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. మీకు చూసారంటే మీరు ఎలా లలితా ఐపీఓకి అప్లై చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, అంటే ఇదేమి మీకు ప్రమోషన్ కోసం అయితే చేయట్లేదండి. ఇది ఎవరైతే ఐపీఓని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, లలితా జ్యువెలరీ అనేది మంచి పిఈ రేషియోతో, ప్రైస్ ఎర్నింగ్ రేషియో వచ్చి 9 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది. సో మంచి ఆపర్చునిటీ అనమాట ఇన్వెస్టర్లకి. ఇనిషియల్ స్టేజ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుని మంచి ఎక్కువ లాట్స్ కొనుక్కొని పెట్టుకుంటారో వాళ్ళకి అందరికి కూడా మంచి గ్రోత్ వస్తుంది కమింగ్ 6 months to 1 yearలో. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. కాబట్టి నేను ఒక 2 లాట్లు తీసుకున్నాను. అది మీరు ఎన్ని తీసుకుంటారనేది మీ చాయిస్ అనమాట. ఒక పర్సన్కి వచ్చి సంథింగ్ 74 షేర్స్ వచ్చి ఒక లాటు. దీంట్లో మ్యాక్సిమం వచ్చి 14 లాట్స్ సంథింగ్ ఎంతో అనుకుంటాను, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. బట్ మీకు కావాలంటే గూగుల్ చేసి చూడండి. సో ఏ విధంగా కొనుక్కోవాలి, ఏ విధంగా మనం ఐపీఓకి అప్లై చేసుకోవాలి లలితా జ్యువెలరీకి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో ప్లే చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటగా మీ ఫోన్లో గ్రో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. గ్రో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసుకుని, మీకు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చింటారో ఆ పాస్వర్డ్ పెట్టి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత సర్చ్ ఐ బార్ ఉంటుంది. ఆ సర్చ్ ఐ బార్లో మీరు ఐపీఓని సెర్చ్ చేశారంటే, సర్చ్ ఐ బార్లో మన మన గ్రో అకౌంట్లో మీ ఏదైతే పాస్వర్డ్ పెట్టింటారో ఆ పాస్వర్డ్ పెట్టి లాగిన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్లో సర్చ్ ఐకాన్లో ఐపీఓ అని సెలెక్ట్ చేయండి. ఐపీఓ అని టైప్ చేసి సెర్చ్ చేశారంటే ఆ ఐపీఓలో మీకు లలితా జ్యువెలరీ అనేసి మీకు కనిపిస్తుంది. ఆ లలితా జ్యువెలరీ అని సెలెక్ట్ చేశారంటే ఆ లాట్స్ అనేది చూపిస్తుంది. ఒక్క లాట్కి వచ్చి 74 షేర్స్ అండి. మ్యాక్సిమం వచ్చి 13 లాట్స్. ఒక లాట్ సైజ్ వచ్చి 74 షేర్స్, మ్యాక్సిమం వచ్చి 13 లాట్స్ అలాట్ అవుతున్నాయి. అది ఎవరికి, రిటైల్ ఇన్వెస్టర్స్కి ఒక్కొక్కరికి కూడా కలిపి 13 లాట్స్ మ్యాక్సిమం అప్లై చేసుకోవచ్చు. 13 లాట్స్కి ఒక లాట్ వచ్చి 190 రూపీస్ నుంచి 201 వరకు ఉందన్నమాట. 190 రూపీస్ నుంచి 201 రూపాయల వరకు ఉందన్నమాట రేటు. మీరు మ్యాక్సిమం పెట్టి చేసుకున్నారంటే అలాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేను ప్రీవియస్గా ఒక 3 months బిఫోర్ ఒక ఐపీఓకి అప్లై చేసినాను. అప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది పెట్టి చేసుకున్నాను. బట్ నాకు అది అలాట్ అవ్వలేదు, క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఇలా ఎందుకంటే లలితా జ్యువెలరీ మంచి పిఈ రేషియోతో ఉంది కాబట్టి ఆ నమ్మకంతో నేను మ్యాక్సిమం రేట్ అంతా 201 పెట్టి 1 లాట్ బుక్ చేసుకున్నాను. అంటే ఒకే ఫోన్లో కాకుండా నాకు 2 డిమాట్ అకౌంట్లు ఉన్నాయి. 2 డిమాట్ అకౌంట్లో కలిపి దాంట్లో ఒక లాట్, దీంట్లో ఒక లాట్ బుక్ చేసుకున్నాను అనమాట. 2 లాట్స్ అలాట్మెంట్ చేసుకున్నాను. బట్ ఫైనల్గా నాకు 3 days తర్వాత తెలుస్తుంది ఏది వస్తుంది ఏమనేసి. దీంట్లో మీరు చెక్ చేసుకున్నారంటే మీకు క్లారిటీగా తెలుస్తుంది. ఒక లాట్ వచ్చి 74 షేర్స్ అయితే మ్యాక్సిమం ఒక పర్సన్కి వచ్చి రిటైల్ ఇన్వెస్టర్స్కి 13 లాట్స్ అలాట్ అవుతాయి. మీరు ఒక లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేశారంటే వెంటనే నాకు పేమెంట్కి అయితే చూపించలేదు. ఎలా మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలో ఆ లింక్ అనేది చూపించలేదు. నాకు ఒక 10-15 minutes తర్వాత నాకు నోటిఫికేషన్ వచ్చింది గ్రో అకౌంట్లో, ఇప్పుడు పేమెంట్ చేసుకోండి అనేసి. సో అది ఏ విధంగా పేమెంట్ చేసుకుందానో మీరు ఇప్పుడు ఈ వీడియో క్లియర్గా చూసారంటే తెలుస్తుంది. నాకు రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్లో మీరు యూపీఐ పేమెంట్ చేసుకున్నారంటే మీకు ప్రాసెస్ చేస్తామని చెప్పేసి నాకు నోటిఫికేషన్ వచ్చింది గ్రో అకౌంట్లో. నేను ఏం చేశానంటే రాగానే ఆ యూపీఐ అకౌంట్ ఓపెన్ చేసి వెంటనే ప్రొసీడ్ కొట్టాను. ప్రొసీడ్ ఎంటర్ చేసిన వెంటనే పేమెంట్ అనేది తీసుకునింది. 14,800 సంథింగ్ ఎంతో తీసుకునింది అనమాట ఒక లాట్కి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా నాకు 3 days తర్వాత తెలుస్తుంది నాకు అలాట్ అయిందా లేదా అని. ఏ విధంగా అలాట్ అయిందో లేదా చెక్ చేసుకోవాలంటే మీరు ఈ వీడియోలో క్లారిటీగా చూసారంటే అర్థమవుతుంది. నేను మీ అందరికీ తెలియజేస్తుంది ఏమంటే, ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ గురించి అందరికీ ఐడియా ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా మంచి అవగాహన ఉందనేసి అనుకుంటున్నాను. బట్ నేను ఒక 4 yearsగా నేర్చుకున్న మెలకువలు కూడా మీరు నచ్చి దీంట్లో ఎలాంటి కంపెనీస్ చూస్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి మనం చూస్ చేసుకోవాలి, ఎలాంటి సెర్చ్ చేయాలని చెప్పేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేశారండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ నేను తెలియజేస్తాను.
ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో నేను అందరికీ చెప్పేది ఏమంటే ఎవరికి కూడా ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దండి. ట్రేడింగ్ జోలికి పోకుండా ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్తోనే ఉండండి. అది కూడా లాంగ్ టర్మ్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. మనం స్మగ్లింగ్ చేసేటట్లయితే దాన్ని ఏమంటారు, స్మగ్లింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ చేసేటట్లయితే ఇమీడియట్గా మనీ అనేది వస్తుంది. అది ఎక్కువ రోజులు ఉండదు. మనం కూడా తొందరగా దాన్ని ఏమంటారు, ఆ మనీని ఎలా స్మగ్లింగ్ ద్వారా కానీ బెట్టింగ్ ద్వారా వచ్చే డబ్బుల్ని మనం మేనేజ్ చేయలేక ఖచ్చితంగా మనం కూడా ప్రాబ్లం అంటే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్ పెట్టుకొని లాంగ్ టర్మ్ ఫోకస్ చేసి ఒక మంచి స్టాండర్డ్ కంపెనీని చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారంటే మినిమం 5 to 10 yearsలో మీకు మంచి గ్రోత్ అనేది వస్తుంది మీ పెట్టుబడికి గాను. అది మీ క్యాపబిలిటీని బట్టి, మీ కెపాసిటీని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏమి అనేసి మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ రాజేష్ కంటెంట్ ఛానల్. మీకు ఇంకోటి ఏం చెప్తున్నానంటే, నా ఛానల్లో ఇలాంటివి ఏదైనా వీడియోస్ మీకు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే రియల్ ఎస్టేట్ కానీ, లేదంటే స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇలాంటి ఏదైనా సజెషన్స్ కావాలంటే నేను ఖచ్చితంగా మీకు ఇవ్వగలను. అలాంటి నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని అయితే కాదు. రియల్ ఎస్టేట్గా కానీ, ఎల్ఐసి పాలసీస్ గురించి కానీ, ఎల్ఐసి ఏజెంట్గా కూడా ఉన్నాను. మంచి ఎల్ఐసి పాలసీస్ చెప్తాను. అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ మీద రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కడెక్కడ మంచి ఓపెన్ ఫ్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. మీకు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్న వాళ్ళు మీరు కామెంట్ చేశారంటే, లేదంటే నా నెంబర్ కూడా చెప్తాను. నా నెంబర్ 8686929494. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నా నెంబర్ 8686929494. నా నెంబర్కి కాల్ చేశారంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచన ఉన్నా, ఎల్ఐసి పాలసీ గురించి తెలుసుకోవాలనుకున్న, మంచి పాలసీస్ తెలుసుకోవాలనుకున్న, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, దాంతోపాటు అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఎస్పీపీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ రెడ్ శాండిల్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, రెడ్ శాండిల్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, రెడ్ శాండిల్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, మనకు ల్యాండ్లో ఎలాంటి ఇల్లీగాలిటీస్ ఉండకూడదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం పెట్టే పెట్టుబడికి 5 to 6 yearsలో డబుల్ రిటర్న్స్ రావాలి. అలాగే సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, దానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశం ఉండాలి. ఎవరైనా సరే దీని గురించి తెలుసుకోవాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. మీకు అన్ని కూడా డీటెయిల్స్ చెప్తాను. ఇంకా మన రెడ్ శాండిల్ ప్లాన్స్ చూడాలనుకున్న 63 వెంచర్లు క్లోజ్ అయినాయండి, సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్వి. అవి ఎలా ఉన్నాయి, ఆల్రెడీ 8 years ముందు వెంచర్లో వాళ్ళు స్టార్ట్ చేసిన మొక్కలు ఈరోజు దాదాపుగా ఒక 300 నుంచి 400 kgs అబోవ్ ఉన్నా కూడా, సైజెస్ వచ్చినా కూడా ఉన్నాయన్నమాట. మీరు ఓకే అంటే, మీరు చూడదలుచుకుని ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ చేయండి. మీకు మా కార్లని తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాము. చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు, అసలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచిగా రిటర్న్స్ వస్తాయా లేదా, దీంట్లో అసలు గ్రోత్ ఉందా లేదా. ఎందుకంటే మీకు ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, చూడాల్సింది ఎర్రచందనంలో ఎంత డిమాండ్ ఉంది లేదని చెప్పి మీకు తెలియకపోవడం ఏం లేదండి. ప్రతి సంవత్సరం కూడా ఎన్ని మందిని పోలీస్ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నా కూడా దాదాపుగా 2000 నుంచి 3000 వెహికల్స్ బాక్రాపేట, తిరుపతి ఏరియాలో సీజ్ చేయబడ్డాయి అనమాట. ఇంత విచ్చలవిడిగా మనకు ఇక్కడ రెడ్ శాండ్ అనేది స్మగ్లింగ్ జరుగుతుంది. ఎందుకంటే అంత డిమాండ్ ఉన్న సంపద కాబట్టి అది కూడా ఓన్లీ మన శేషాచలము, నల్లమల ఫారెస్ట్ ఏరియాలో పెరుగుతుంది కాబట్టి దానికి అంత డిమాండ్ ఉంది. మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే, దీని గురించి మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి. 8686929494. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. నేను ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు, కానీ మీ డౌట్స్ అన్ని ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి కామెంట్ చేయండి, కాల్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ గురించి ఎలాంటి ఐడియా లేకుండా ఊరికి టైం పాస్ చేసే వాళ్ళైతే దయచేసి దీన్ని స్కిప్ చేసేయండి. దీన్ని ఎవరు పట్టించుకోవద్దండి. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ కోసము ఆలోచించి, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, వాళ్ళ వైఫ్ కోసము, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ అమ్మా నాన్నలు బాగా చూసుకోవాలి, వాళ్ళ లైఫ్లో పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి 10 to 15 years తర్వాత అనే మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ రాజేష్ యాక్టివిటీ వ్లాగ్ ఛానల్. ఇన్వెస్ట్మెంట్ గురించి, అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి, ఓపెన్ ఫ్లాట్స్ గురించి, హౌసెస్ గురించి, రెడ్ శాండిల్ ఇన్వెస్ట్మెంట్ గురించి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్లో నేను మార్కెటింగ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో.
సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజేష్ యాక్టివిటీ వ్లాగ్ ఛానల్. థ్యాంక్ యూ అందరికి కూడా, థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారంటే ఇలాంటివి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. ఎక్కువ మంది కామెంట్స్ ఏ విధమైన కామెంట్స్ చేస్తారో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా. బాయ్.